హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వం పిలుపుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు డీజీపీ. పార్టీలో అగ్రనాయకుల మధ్య విభేదాలున్నాయని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండ పరిధిలో ₹1 కోటి విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి మావోయిస్టులు లొంగిపోయారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కూకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెర్ల రాజు అలియాస్ చందు, గంగవ్వ అలియాస్ సోని ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ లక్డీకప్పులోని డీజీపీ ఆఫీసులో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. ముగ్గురిపై తలా 20 లక్షల రివార్డు ఉందన్నారు. ప్రభుత్వం పిలుపుతో జనజీవన స్రవంతిలోకి చేరారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాయిన్లోకి గెలిచేందుకని బయటకు వచ్చారు. కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్, మొగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు, తోడెం గంగా ఎలియాస్ సోని. ఈ ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు ముగ్గురు ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా వాయిన్లో కలిసిపోతున్నారు. పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా ఈ పార్టీ పరంగా విభేదాలు, నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు, ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉండడం ఇష్టం లేక ప్లస్ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు వచ్చిండు. పార్టీలో విభేదాలు వాస్తవమే అన్నారు లొంగిపోయిన మావోయిస్టు కూకటి వెంకటయ్య. అగ్రనాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఆయుధాలు వదిలిపెట్టాలనే చర్చ మల్లోజిలా జగన్ మధ్య కొనసాగుతోందన్నారు వెంకటయ్య. మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పార్టీ పాలసీల్ని రూపొందించుకోవడం, ఎత్తుగడలు రూపొందించుకొని పనిచేసేదాంట్లో సమస్య ఉంది. అదే ఈ మనలో పేపర్లో అంటే మీడియా ద్వారా కూడా తెలుస్తున్నది, అది లెటర్స్ వస్తున్నాయని. కాబట్టి పార్టీలో కొంతకాలం నుంచి డిస్కషన్ ఉంది. ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారాలి అనేది, అది ఇంకా ఛానలైజ్ కాలేదు. కాబట్టి దాని కారణంగా కొంత ఈ నడుమ అటు కూడా నష్టపోయింది ఉంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డ్రగ్స్ కట్టడి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్లో 403 మంది డ్రగ్ పెడ్లర్లు, విక్రయదారులను అరెస్టు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి అంటే 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఇందులో ఒక అక్యూజ్ని మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి 7 కేజీల ఓపియం, అలానే 2 కేజీ పాపిస్ట్రా, ఇది అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది. ఇంకొక ఇతన్ని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు, ఆయన ఇతనికి తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోడ్ విధానంలో ఏర్పాటు చేసుకుని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజస్థాన్కు చెందిన 2 అరెస్టు చేశామన్నారు సిపి సుధీర్ బాబు. రాజస్థాన్కు చెందిన లోకేష్ భరత్ అనే నిందితుల నుంచి ₹1 కోటి విలువ చేసే 7 కేజీల ఓపీఎం, 2 కేజీల పపిస్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జగదీష్ గుజ్జర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు సిపి సుధీర్ బాబు. ఈజీ మనీ సాధించాలి, సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే ఈ లోకేష్ అతను జగదీష్ గుజ్జర్తో కలిసినప్పుడు, జగదీష్ గుజ్జర్ ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నాడు కాబట్టి నీకు ఇటువంటిది ట్రాన్స్పోర్టేషన్ హ్యాండింగ్ ఓవర్ యాక్టివిటీలో ఉంటే నీకు సరైన విధంగా డబ్బు అందుతుందని చెప్పిన మూలంగా ఇతను ఈ బిజినెస్లో దిగడం జరిగింది. మేడ్చల్ జిల్లా అల్వాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలని చైన్ స్నాచింగ్ చేస్తున్నారని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. నిందితుల నుంచి బంగారు గొలుసులు, పుస్తల తాడు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. గత వారం రోజుల నుంచి మనకి 4 చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి. అందులో 3 డిటెక్ట్ అయినాయి. ఇంకొకటి
అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము. 1-2 days లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తారీఖు అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది. అందులో విక్టిమ్ లేడీ నర్సగౌని ఇందిరా, ఆమె వేరే ఒక బంధువులింటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా 3.5 తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది. పుస్తకదాడు సీసీ కెమెరా ట్రాక్ చేసుకోవడము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను అందజేశారు సౌత్ జోన్ పోలీసులు. ఏడాది సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 100కు పైగా ఫోన్లు రికవరీ చేశామన్నారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు. వీటిలో జర్నలిస్టుల ఫోన్లతో పాటు సామాన్య ప్రజలకు చెందిన ఫోన్లున్నాయన్నారు. ప్రజలు ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడంతో రికవరీ సులభమవుతుందని సూచించారు ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఈ సంవత్సరము దాదాపుగా ఒక 100 ఫోన్లని డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ బాధితులందరికీ ఇవ్వడం జరిగింది. ఏ నెలకన్నా పిలిపించి ఎప్పటికెప్పుడు ఫోన్లని రికవరీ చేస్తూ బాధితులకు ఇవ్వడం జరిగింది. నా మొబైల్ మే మంత్లో పోయింది. నేను చెప్పినాక పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. అదే డే రోజు వాళ్ళు రికవర్ చేసి దాన్ని నా కోసం వాళ్ళు వర్క్ చేసి దాని మీద దోలాడి ఇచ్చారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.